ఇక అలాగే మద్యం విషయం ఏంటో తెలుసుకుందాం, మందు విషయం తెలుసుకుందాం. రాష్ట్రాలు మందులు విచ్చలవిడిగా ఎలా అవకాశాలు ఇచ్చాయి, మందు ఎలా తాగిపిస్తున్నాయి, మందుల ద్వారా ఎన్నెన్ని ఆదాయాలు సమకూర్చుకుంటున్నాయి, ఈ విషయాలన్నీ తెలియాలి. కాబట్టి పర్టికులర్గా మందు విషయంకి వచ్చే వరకు మా రీసెర్చ్ టీం ఒకరు పూర్తిగా బెవరేజెస్ కార్పొరేషన్తో మాట్లాడారు, అలాగే ఈ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళతో మాట్లాడారు, రిటైల్ షాప్ ఓనర్స్తో మాట్లాడారు, మద్యం కొనుగోలుదారులు ఉంటారు కదా, అంటే కొంటూ ఉంటారు కాబట్టి ఏ మద్యం ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్లో మరి ఇది భరించగలుగుతున్నామా లేదా అనడానికి కొనుగోలుదారులతో మాట్లాడారు. ఇలా వీళ్ళందరితో మాట్లాడి ఒక స్టడీ చేసిన తర్వాత తీసుకున్న డేటానే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే ఒక్కొక్క బాటిల్ అంటే ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుందో దాని ప్రకారంగానే అందరికీ ముఖ్యంగా మద్యం తాగేలాంటి వాళ్ళందరికీ తెలిసేలాంటి విషయాన్ని జాగ్రత్తగా ఒక్కొక్క బాటిల్కి సంబంధించిన వివరాలని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అలా ఒక్కొక్క బ్రాండ్ ఎలా ఉంటుంది, ఆ బ్రాండ్ ద్వారా ఆ రేట్స్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకుందాం. కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ గురించి తెలుసుకుందాం. దీని రేట్ ఎంతో మీ అందరికీ తెలుసు. ఎక్కువగా వాడే బీర్ ఏదైతే ఉందో, కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ ఏదైతే ఉందో, దీని రేటు ఎక్కువగా అందరూ వినియోగిస్తూ ఉంటారు కాబట్టి దాని రేట్ ఏంటి అనేది ఎండింగ్లో మాట్లాడదాం. ఈ బాటిల్కి అయ్యే ఖర్చు, దాని మందు అంటే ఈ డిస్టిలరీస్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఉంటుంది కదా, మందు, ప్యాకింగ్, ట్రాన్స్పోర్ట్ అన్నీ కలుపుకొని ఆ బాటిల్కి అయ్యే ఖర్చు 40 నుంచి 45 రూపాయలు అవుతుంది. ఇక ఆ తర్వాత 10 నుంచి 20 రూపాయలు రీటైలర్లు ఉంటారు కదా, అంటే అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు మార్జిన్ పెట్టుకుంటారు. అంత పెట్టుకున్నప్పటికి కూడా ఎంత అవుతుంది దాని ఖర్చు, 60 రూపాయలు అవుతుంది. అంటే ఒక 40 రూపాయలు ఎక్స్ట్రా వేసుకున్నా పోనీ 100 రూపాయలు అవుతుంది అనుకున్నాం. కానీ మార్కెట్లో దాన్ని మీరు ఎంత కొంటున్నారు, కింగ్ఫిషర్ అల్ట్రా బీర్ని ఎంత కొంటున్నారు మీరు మార్కెట్లో, 250 రూపాయలకు కొంటున్నారు. అంటే 100 రూపాయలు ఖర్చు పోను ఒక్కొక్క బాటిల్ మీద ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా, 150 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద. అలా ఎంతమంది ఎన్ని బాటిల్ తాగుతున్నారు రోజుకి? ఇందులో కసమెరుపు ఏంటి అంటే ప్రభుత్వమే ఇలా తాగిపిస్తుందా, మళ్ళీ చలాన్ల పేరుతో రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఫైన్లు వేస్తూ ఉంటారు. మరి ఇది ఇంకా విడ్డోరు, ఎందుకు రోడ్డు మీదకి వస్తున్నారు అంటారు. పెట్టిందే అక్కడ పెట్టి అమ్మేదే తాగడానికి, తాగిన తర్వాత రోడ్ల మీదకి వస్తే ఎందుకు వచ్చారు అంటారు. రైట్, ఇక బీర్ గురించి తెలుసుకుందాం కదా. నెక్స్ట్ ఇంకో బ్రాండ్ గురించి తెలుసుకుందాం. అది స్కాచ్ విస్కీ బ్రాండ్. జానీ వాకర్ విస్కీ, టీచర్స్ 50, బ్లెండర్స్ ప్రైడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ IMFL ద్వారా వస్తాయి, ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్. సేమ్ అంటే ఇవి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే అవుతుంది, ప్యాకింగ్ అలాగే అవుతుంది, ట్రాన్స్పోర్ట్, రీటైల్ మార్జిన్ పెట్టుకోవడం అంతే అవుతుంది. అన్నీ కలిపి ఒక బాటిల్కి ఎంత అవుతుందో తెలుసా? ఈ బ్రాండ్స్ ఏవైతే నేను చెప్పానో వీటికి 130 రూపాయలు అవుతుందన్నమాట. టీచర్స్ 50 లాంటి వాటికి, స్కాచ్కి, వీటన్నింటికి కూడా అంటే 130 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ దీన్ని అందరూ ఎంత కొంటున్నారో తెలుసా, 1200 రూపాయలు మినిమం ఉంది. టీచర్స్ 50 20 years ఓల్డ్ లాంటివి అయితే 18 అంటే 1850 రూపాయలు ఉన్నాయి. ఈ 130 రూపాయలు తీసేస్తే 1720 రూపాయలు టీచర్స్ 50 మీద ప్రభుత్వానికి ఒక్క బాటిల్ మీద వెళ్ళే ఆదాయం అన్నమాట. అంటే మినిమం రేటు 1200లో తీసేద్దాం పోనీ. ఆ 1200 ఏంటి, ఇందులో 130 రూపాయలు తీసేస్తే 1070 రూపాయలు. అంటే మినిమం ఈ విస్కీ బాటిల్ మీద, మినిమం బాటిల్ మీద 1070 రూపాయలు ప్రభుత్వానికి వెళుతుందన్నమాట ఆదాయంగా. అన్ని ఖర్చులు తీసేయంగా కేవలం ఆ బాటిల్ ఖర్చు 130 రూపాయలు మాత్రమే. తయారయ్యి తాగే వాళ్ళ చేతిలోకి వచ్చే వరకు ఖర్చు అయ్యేది 130 రూపాయలు. స్టేట్స్లో తయారయ్యే బీర్ గురించి తెలుసుకున్నాం, అలాగే దేశంలో తయారయ్యే IMFL ఇండియన్ మేడ్ ఫారెన్ లిక్కర్ గురించి తెలుసుకున్నాం. బీర్ అండ్ విస్కీ గురించి తెలిసింది కదా. ఇక ఇంపోర్ట్ చేసుకునే లిక్కర్ కాస్ట్ ఎలా ఉంటుందో తెలియాలి. అందులో ప్రధానంగా ఒక బ్రాండ్, అదేంటిది అంటే గ్లెన్ఫిడిచ్. దాన్ని గ్లెన్ఫీ అంటారు, ఇది రష్యన్ టర్మినాలజీలో గ్లెన్ఫీ అంటారు. ఇందులో దీన్ని ఎలా చూస్తారు అంటే 8 years, 10 years, 12 years, 20 years ఓల్డ్ని బట్టి ఈ లిక్కర్ కాస్ట్ అనేది ఉంటుందట. అయితే దీన్ని 12 years ఏదైతే ఉందో అది ప్రధానంగా దొరుకుతూ ఉంటుంది ఎక్కువగా, అందరూ కూడా ఈజీగా అంటే ఇష్టపడేది 12 years. అయితే అది ఎంత ఓల్డ్ అవుతుంటే ఆ లిక్కర్ రేట్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. సో ఈ 12 years ఓల్డ్ కనుక అనుకుంటే దాని రేట్ ఎంత ఉందో తెలుసా అండి? ప్రస్తుతానికి స్టేట్స్లో అమ్మేది 7 నుంచి 8 వేల రూపాయలు ఉంది. అంటే దీనికి కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు, దాన్నే ఇంపోర్ట్ డ్యూటీ అని కూడా అంటారు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద కస్టమ్స్ డ్యూటీ కానీ ఇవన్నీ పడేది ఎంత ఉంటుందో తెలుసా? మ్యానుఫ్యాక్చరింగ్, ట్రాన్స్పోర్ట్, రీటైలర్స్ అన్నీ కలిపిన తర్వాత స్టేట్కి వచ్చిన తర్వాత, అలాగే ఎవరైతే అమ్మేవాళ్ళు ఉంటారో వాళ్ళది కూడా మార్జిన్ పెట్టుకున్న తర్వాత దాని కాస్ట్ 2000 రూపాయలు. అంటే ఒక్కొక్క బాటిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మిగులుతుంది?
5 నుంచి 6,000 రూపాయలు ఒక్కొక్క బాటిల్ మీద రాష్ట్ర ప్రభుత్వానికి లాభం మిగులుతుందండి, ఇక అర్థం చేసుకోండి. అలాగే ఇవి మాత్రమే కాకుండా బార్ అండ్ రెస్టారెంట్స్కి ఇచ్చే లైసెన్సుల ద్వారా ఆదాయం, 5 స్టార్ 3 స్టార్ హోటల్స్కి లిక్కర్ అమ్ముకోవడానికి పర్మిషన్స్, వాటి ద్వారా ఆదాయం, అలాగే లిక్కర్ షాప్స్ టెండర్స్ ఉంటాయి కదా, వాటిల్లోనూ ఆదాయం. దాదాపుగా ఒక్కొక్క షాప్కి మరి 1 కోటి నుంచి 2 కోట్లు బయట కనబడే లెక్కలు. మరి ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అసలు? ఆ లెక్కలు చూస్తే అంటే అసలు అయ్యే ఖర్చు ఎంత, ఆ డబ్బు కనీసం సగానికి సగం కూడా కాదు. ఎన్నింతల లాభం ఒక్కొక్క బాటిల్ మీద. అంటే మందు అనే 2 అక్షరాలతో రాష్ట్రాలు ఎంత ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయో తెలుసా? ఏడాదికి ఒక్కో రాష్ట్రానికి సగటున 50 నుంచి 60 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందంటే నిజంగా ఆశ్చర్యం కాదా? కేవలం మందు తాగించడం ద్వారా, రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి మందు తాగించడం ద్వారా కనీసం దీన్ని తగ్గించుకోగలిగితే ఎంత బెనిఫిట్ అవుతుంది? కేవలం ఆదాయం కోసం ఎంతమంది జేబులు ఖాళీ చేస్తున్నట్టు నిజానికి. అంటే ఇక్కడ అసలు మందు ఉండకూడదు అనే డిమాండ్ రావాలి, కానీ అలాంటప్పుడు ఇంకా ఈ మందు ద్వారా దోచుకునే డిమాండ్ ప్రభుత్వాలే చేస్తుంటే ఇంకా ప్రజల డిమాండ్లు ఎక్కడుంటాయి చెప్పండి?